ఈరోజు తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో కునారెల్లుతున్న విద్యా వ్యవస్థ మీద కొన్ని వాస్తవాలను ప్రజల ముందర ఉంచడం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మరియు జై తెలంగాణ. మిత్రులారా, దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఈ రోజుకు దాదాపుగా 9 నెలలు అవుతున్నది. మరి 9 నెలలలో ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేరు. మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు వారి దగ్గరే ఈ శాఖను పెట్టుకున్నారు. మరి వారికి ఈ శాఖ మీద ఎంత అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ మరి తెలంగాణలో దాదాపుగా 62 లక్షల మంది బిడ్డలు పాఠశాలల్లో చదువుతున్నారు. అదేవిధంగా దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యాలయాల్లో జాయిన్ అవుతున్నారు. దాదాపుగా 12,50,000 మంది విద్యార్థులు ప్రొఫెషనల్ మరియు డిగ్రీ కళాశాలల్లో చదువుతూ ఉన్నారు. అలాగే మరి 10,000 ప్రైవేటు పాఠశాలల్లో 32 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే దాదాపుగా 30,000 25 నుంచి 30,000 ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అంతేమంది విద్యార్థులు చదువుతున్నారంటే ప్రభుత్వ పాఠశాలల్లో నుంచి నెంబర్ రోజు రోజుకు తగ్గుతూ ప్రైవేటు పాఠశాలల్లో కంజెషన్ జరుగుతూ ఉన్నది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దాదాపుగా 4.5 లక్షల మంది ఉన్నారు. ఈ డేటా చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్రైవేటు వ్యవస్థ మీద ప్రెషర్ ఎక్కున్నది. గవర్నమెంట్ విద్యను ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మరి 12.5 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉపకార వేతనాల కోసం వెయిట్ చేస్తున్నారు. విద్యా సంవత్సరం మీరు ఉదాహరణకు తెలంగాణలో ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. విద్యార్థుల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగుల మీద కూడా ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నత విద్యలో 12.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ 12.5 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, డిగ్రీ కళాశాలలు, మరెన్నో ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుతూ ఉన్నారు. ఈ 12 లక్షల మంది విద్యార్థులకు సాలీన 2,400 కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ ఉన్నత విద్యాలయాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు 5,900 కోట్లు. ఈ 5,900 కోట్లు కేవలం ఈ 2023-24 విద్యా సంవత్సరం వరకే. మరి 2024-25 కూడా కలిపితే దాదాపుగా 8,350 కోట్లు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు మీ చేతిలోనే విద్యాశాఖ ఉంది, ఎప్పుడన్నా మీరు దీని మీద రివ్యూ చేసినరా? ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు, మరి ముఖ్యంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మరింత ఉన్నత విద్యకు పోవాలంటే, పీజీ కాలేజెస్ కానీ పిహెచ్డికి పోవాలంటే, వేరే రాష్ట్రాలకు పోయి చదువుకోవాలంటే వాళ్లకు ఈ డిగ్రీ కళాశాలల్లో, ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎందుకంటే మీ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు మా దగ్గర లేవు, అందుకొరకు మేము ఇవ్వడం లేదని అంటున్నారు. చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలి? వాళ్ళు పోయి ఎవరికి చెప్పుకోవాలి? ఎస్సీ శాఖ మంత్రి లేడు, ఎస్టీ శాఖ మంత్రి లేడు, మైనారిటీ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. మరి ఎవరికి పోయి చెప్పుకోవాలి? మీరేమో ప్రజల ఫిర్యాదులను నేనే డైరెక్ట్గా ప్రతిరోజు మరి ప్రజాభవన్లో స్వీకరిస్తా అన్న మీరు ఇంతవరకు ఒక్కటేసారి ప్రజావాణికి వచ్చిండ్రు. ప్రజావాణిలో ఒక ఆఫీసర్ను కూర్చోబెట్టిండ్రు. ప్రతిరోజు కూడా టర్న్ బై టర్న్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న క్లర్కో లేకపోతే సీనియర్ అసిస్టెంట్ వస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు. అక్కడికి వచ్చిన వాళ్ళు
ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరి విద్యార్థులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? 8,500 అంటే 5,900 కోట్ల రూపాయల బకాయిలు మీరు రిలీజ్ చేయకపోతే ఈ పిల్లలు ఉన్నత విద్యకు ఎట్లా పోతారు? మరోవైపు ఈ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా ఆ యాజమాన్యాలు మాకు గవర్నమెంట్ నుంచి ఫీ రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము మీకు జీతాలు ఇవ్వలేమని అంటున్నారు. అంటే వాళ్ళను కూడా బానిసలాగా ట్రీట్ చేస్తున్నారు, విద్యార్థులను డైరెక్ట్ మోసం చేస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అతి ముఖ్యమైన హామీ ప్రతి విద్యార్థికి కూడా 5 లక్షల విద్యార్థి భరోసా అన్నారు. ఒక్క పైసన్న రిలీజ్ చేసిండ్రా? మళ్ళీ బట్టి విక్రమార్క చెప్పాలి, లేకపోతే రేవంత్ రెడ్డి అన్న చెప్పాలి. ఒక్క పైసన్న విద్యార్థి భరోసా గురించి రిలీజ్ చేసిండ్రా? 10వ తరగతి పాస్ అయితే, ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే 10,000 రూపాయలు అన్నారు. ఎంతమందికి ఇచ్చింది మీరు? ఒక్క పైస కూడా ఇవ్వలేదు. అంటే విద్యార్థులను ప్రజాపాలన పడకేసింది. కనీసం ఈ తెలంగాణలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 62 లక్షల మంది విద్యార్థులు, అదేవిధంగా 12,50,000 మంది విద్యార్థులు ఉన్నత విద్యలో చదువుతున్న వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించిండ్రా మీరు? వాళ్ళకు డబ్బులు పోతున్నాయా లేదని ఆలోచించిండ్రా? దీని మీద కూడా అర్జెంటుగా ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ 5,900 రూపాయలు 5,900 కోట్ల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఒక క్యాలెండర్ రిలీజ్ చేయాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినట్టు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. తప్పకుండా ఈ 5,900 కోట్ల రూపాయలు విద్యాలయాలకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తారు? 2024-25 విద్యా సంవత్సరంలో స్కాలర్షిప్లకు ఇంతవరకు అప్లికేషన్లకే గతి లేదు. మరి ఎప్పుడు ఈ విద్యార్థులు చదువుతారు? విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, మరి ఎందుకు స్కాలర్షిప్లకు అప్లికేషన్లు తీసుకోవడం లేదు? మీరు బడ్జెట్ ఆల్రెడీ ప్రవేశపెట్టిరు కదా, మరి బడ్జెట్ ప్రవేశపెట్టినరు, విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, 2 నెలలైంది, విద్యార్థులు విద్యాలయాలకు పోతున్నారు, ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్లకు అప్లికేషన్లు తీసుకుంటలేరంటే ఎవరు చూస్తున్నారు? అసలు ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా అని డౌట్ వస్తున్నది తెలంగాణలో. ఇకపోతే మరి తెలంగాణలో గురుకుల విద్యాలయాల్లో దాదాపుగా మరి కేసీఆర్ గారి హయాంలో గురుకుల విద్యాలయాలు 250-300 నుంచి 1000 దాకా గురుకుల విద్యాలయాలు పెంచి దేశంలోనే గురుకులాలను ఒక అత్యున్నత విద్యాలయాలుగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక రోల్ మోడల్గా తయారు చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రతీకారణ పాలనను ఎందుకంటున్నామంటే గురుకులాలను పూర్తిగా విస్మరించిండ్రు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు ఆ శాఖ మంత్రి ఎవరో ఎవరికీ తెలియదు, అసలు ఆ శాఖలకు మంత్రులే లేరు. మరి అధికారులు ఇష్టారాజ్యంగా నడిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క గురుకులం ఒక్కొక్కలాగుంటున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గురుకులాలలో ఏం జరుగుతుందనేది అసలు తెలియదు. తెలిస్తే ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ అనే మాట మాట్లాడరు. ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు ముఖ్యమంత్రి గారు. అసలు మీ ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్లుంటుందో ఒక మోడల్ చూపించండి. మీరు కొడంగల్ అన్నారు, కొడంగల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని శంకుస్థాపనలు కూడా చేసిండ్రు. మరి బడ్జెట్ ఎంత అలాట్ చేసిండ్రు? మరి బడ్జెట్ అలాట్ చేస్తే మరి ఎక్కడెక్కడ టెండర్లకు ఏ విధంగా అడ్మిషన్ తీసుకుంటారు అనే దాని మీద ఏమన్నా మీరు చెప్పినరా? అదేవిధంగా మరి దాంట్లో విద్యార్థులకు ఎలాంటి విద్యాబోధన ఉంటుంది? దాని మీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో మరి ఏ సిలబస్ పెడతారు? సిబిఎస్ఈ పెడతారా, ఐసిఎస్ఈ పెడతారా, ఐసిసిఎస్ఈ పెడతారా, లేకపోతే ఐబీ పెడతారా, లేకపోతే స్టేట్ సిలబస్ పెడతారా? దాని మీద ఇప్పటికీ క్లారిటీ వచ్చిందా? రాలేదు. అసలు గురుకులాల్లో ఇంతకుముందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను పెట్టి అది ఫ్లాప్ అయినందుకే దాని మోడల్ తీసేసి ఇప్పుడు గురుకులాల మోడల్ వచ్చింది. గురుకులాల్లో కూడా అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు ఉంటారన్న విషయం ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ప్రతి గురుకులాల్లో కూడా ఎస్సీ గురుకులం అంటే ఎస్సీ గురుకులాల్లో కూడా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఎస్టీ గురుకులం అంటే ఎస్టీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. మైనారిటీ గురుకులం అంటే మైనారిటీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు. బీసీ వెల్ఫేర్ అంటే బీసీలే కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారన్న కనీసమైన జ్ఞానం కూడా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు లేకపోవడం అనేది, మరి ముఖ్యంగా విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి గారికి దీని మీద అవగాహన లేకపోవడం అనేది విద్యా వ్యవస్థ మీద ఉన్న వారికి ఉన్న శ్రద్ధను మనకు చూపిస్తూ ఉన్నది. మరి ఈ గురుకులాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్కోసారి చాలా
భయంకరమైన ఆందోళన కలిగించే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు మధ్యాహ్న భోజన పథకం అంతా కూడా అక్షయ పాత్రకు అప్పగిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు మేమేమంటున్నామంటే ఈ విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రభుత్వ డిపార్ట్మెంట్లది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ చైల్డ్ వెల్ఫేర్ కానీ లేకపోతే మిగతా డిపార్ట్మెంట్లది. ఆ బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి కానీ ధార్మిక సంస్థలకు ఇవ్వకండి. రాజ్యాంగంలో 20వ అధికరణం నుండి 28వ అధికరణం వరకు రాజ్యాంగం స్టేట్ను సెక్యులర్, మన ప్రియాంబుల్లోనే ఉంటుంది. మీ రాహుల్ గాంధీ గారే రోజు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ పార్లమెంట్లో రాజ్యాంగం ఎప్పుడు వదులుతలేడు ఆయన. ఏమంటే రాజ్యాంగం అంటాడు, ఎక్కడ పోయినా రాజ్యాంగబద్ధమైన పాలన అంటాడు. మరి ఆ రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగబద్ధమైన పాలన అంటా ఉన్నాడు, మీరేమో రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ సెక్యులర్ స్టేట్ అయిన ఈ తెలంగాణను, గంగా జమున తహజీబ్కు ప్రతీకైన తెలంగాణను కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏ లౌకికత్వాన్ని రక్షించారో అలాంటి తెలంగాణను మీరు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అక్షయ పాత్రకు మీరు అక్షయ పాత్ర రకరకాల కార్యక్రమాలు చేసుకోండి, మాకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ అక్షయ పాత్ర అనే ఒక ధార్మిక సంస్థను తీసుకొచ్చి మీరు విద్యాలయాల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. రకరకాల మతాలకు, రకరకాల వర్గాలకు చెందిన విద్యార్థులు, రకరకాల విశ్వాసాలకు చెందిన విద్యార్థులు మరి ఉంటారు. కాబట్టి అక్కడ ధార్మిక సంస్థలకు తావు లేదు అనేది మేము బలంగా నమ్ముతున్నాం. దయచేసి అలాంటి పని చేయకండి. వాళ్ళు ఎగ్స్ ఇవ్వరు, వాళ్ళు మటన్ చికెన్ దొరకదు. మరి పిల్లలకు ఎగ్స్ మటన్ చికెన్ ఎవరు పెట్టాలి మీరు అక్షయ పాత్రకి ఇచ్చినప్పుడు? దాని గురించి ఎవరైనా ఆలోచించిందా? తెలంగాణలో 90% మంది విద్యార్థులు మరి నాన్ వెజ్ మరి లేకపోతే విద్యార్థులు ఏ విధంగా వాళ్ళకి యానిమల్ ప్రోటీన్ వస్తుంది? అన్ని సైన్సెస్ అన్నీ కూడా సైంటిస్టులందరూ కూడా విద్యార్థులకు ప్లాంట్ ప్రోటీన్తో పాటు యానిమల్ ప్రోటీన్ రావాలని చెప్పినప్పుడు మరి అసలు నాన్ వెజిటేరియన్నే నమ్మని సంస్థకు మీరు ఏ విధంగా మరి ప్రభుత్వ నిధులతోని ఏ విధంగా వాళ్ళ చేతులు అప్పగిస్తారు? మీకు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదన్న దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇక రెండవది, ఇటీవలి కాలంలో ఒక న్యూస్ చూసినాం. గురుకులాల్లో మరి ముఖ్యంగా ఎస్సీ గురుకులాల్లో బ్రహ్మకుమారిస్తోని మేము మానసిక ఉల్లాసానికి సంబంధించిన తరగతులు జరిపిస్తామని. నిజానికి దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఈ ప్రయత్నం చేయలేదు. నేను మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ పేద విద్యార్థుల మీద ప్రయోగాలు చేయకండి, వాళ్ళ జీవితాల మీద ప్రయోగాలు చేయకండి. అవసరం నేను మీ పిల్లల మీద కూడా ప్రయోగాలు చేయకండి. బాల్యంలో పిల్లలు వాళ్ళు ఆడుకోవాలి, పాడుకోవాలి, ప్రపంచాన్ని చూడాలి, తర్వాత కొత్త కొత్త స్నేహితులను తయారు చేసుకోవాలి, కొత్త కొత్త పుస్తకాలు చదవాలి. ప్రపంచంలో ఎక్కడైతే మేధో సంపత్తి ఉందో, ప్రపంచంలో ఎక్కడైతే కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినాయో, అది మేడం క్యూరీ కావచ్చు, లేకపోతే సర్ సివి రామన్ కావచ్చు, లేకపోతే ఇంకెంతో సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కావచ్చు, విశ్వం ఎక్కడుందో, విశ్వాంతరాలంలో ఏం జరుగుతూ ఉన్నది, సముద్ర గర్భంలో ఏం జరుగుతూ ఉన్నది, జీవ కణాల్లో ఏం జరుగుతూ ఉన్నది, సైన్స్ మీద కానీ లేకపోతే రకరకాల విషయాల మీద తెలుసుకోవాల్సిన వయసులో మీరు గురుకులాల లోపలికి, తర్వాత ప్రభుత్వ పాఠశాలల లోపలికి, ప్రైవేటు పాఠశాల లోపలికి ధార్మిక సంస్థలను తీసుకొచ్చి విద్యార్థులను చిన్న వయసులోనే జీవితం మీద నిరాశ వచ్చే విధంగా మీరు భావన కల్పిస్తూ ఉన్నారు. ఏ తల్లి కూడా, ఏ తండ్రి కూడా చిన్నతనంలోనే తన పిల్లలు నిరాశావాదంతోనో లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్తో బతకాలని అనుకోరు. అందుకొరకే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, బ్రహ్మకుమారి సంస్థ గొప్పదే కావచ్చు, వారి ఆలోచన విధానం గొప్పదే కావచ్చు, వాళ్ళ మెడిటేషన్ చేసే విధానం గొప్పదే కావచ్చు, కానీ అడల్ట్స్కి ఇవ్వండి. ఒక వ్యక్తి 18 సంవత్సరాలు నిండిన తర్వాత, అడల్ట్ అయిన తర్వాత, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకునే శక్తి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా బ్రహ్మకుమారి సంస్థలకు పోతే మాకు అభ్యంతరం లేదు. కానీ చిన్నారి పిల్లలు 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉండే పిల్లలకు తల్లిదండ్రుల కాన్సెంట్ లేకుండా వాళ్ళని ఇలాంటి ధార్మిక సంస్థలను మరి వాళ్ళను ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళ మనసులు ఎటో పోయే అవకాశం కూడా ఉన్నది. దయచేసి దీన్ని కూడా మానుకోవాలని చెప్పేసి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. చిన్నపిల్లలు లౌకికంగా పెరగాలి. పాఠశాలల్లో, కళాశాలల్లో లౌకికవాదం వికసించాలి.
రాజ్యాంగ విలువలు వికసించాలి అంతే తప్ప ధార్మిక సంస్థలు ప్రవేశించి ఏదో చేసి పిల్లలను ఇంకేటో తీసుకుపోయే పరిస్థితి రాకూడదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి పాఠశాలల్లో కళాశాలల్లో సూసైడ్లు జరుగుతూ ఉన్నాయి. మాకు కూడా చాలా ఆందోళనగా ఉంది. సూసైడ్లు జరుగుతూ ఉన్నప్పుడు మేము మొదటి నుంచి చెప్తున్నాం, కేసీఆర్ గారు సూసైడ్ ప్రివెన్షన్ కోసం ప్రతి గురుకుల పాఠశాలల్లో కౌన్సిలర్లను పెట్టిండ్రు. పార్ట్ టైం బేసిస్ మీద కౌన్సిలర్లను పెట్టి విద్యార్థులకు ప్రతి 15 రోజులకోసారో నెల రోజులకోసారో వాళ్ళ అంతర్గత సమస్యలు కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ 1-on-1 బేసిస్ మీద విన్నారు ఆ కౌన్సిలర్లు. మళ్ళీ అలాంటి వ్యవస్థ సృష్టించాలని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ప్రతి 2 పాఠం మీ దగ్గర డబ్బులు లేకపోతే ప్రతి మండలానికి ఒక 3 కౌన్సిలర్ని పెట్టండి, షిఫ్ట్ వైజ్ వాళ్ళతో పని చేయించండి. ప్రొఫెషనల్ కౌన్సిలర్లు ఎంతోమంది క్లినికల్ సైకాలజిస్టులు ఉన్నారు, సోషల్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎంతోమంది సైకాలజీలో పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది సైకాలజీల కింద ఇంటర్న్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోని మీరు చెప్పించండి. లేకపోతే మరి సూసైడ్ ప్రివెన్షన్ కోసం రోషిని ఫౌండేషన్ అని హైదరాబాద్లో చాలా ఫేమస్ ఫౌండేషన్ ఉంది, చేతన హాస్పిటల్ ఉంది, ఆశా హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్స్ రోషిని ఫౌండేషన్ లాంటి వాళ్ళతోని మన టీచర్లకో లేకపోతే ఈ కొత్త కొత్త యువకులకో వీళ్ళందరికీ మీ కళాశాలల నుంచే బయటకు పోయిన విద్యార్థులందరికీ కూడా ఒక 6 months 1 year ప్రోగ్రామ్ ఇప్పించి వాళ్ళని కౌన్సిలర్గా పెట్టి వాళ్ళకి జీతం ఇవ్వండి. అంతే తప్ప ధార్మిక సంస్థలను తీసుకొచ్చి ఈ పేద విద్యార్థుల మీద బ్రహ్మకుమారిస్ కానీ లేకపోతే ఈ అక్షయ పాత్ర లాంటి ఫౌండేషన్స్ వీళ్ళతోని ఈ విద్యార్థుల మీద దయచేసి ప్రయోగాలు చేయకండి. ఏ వర్గాలకు చెందిన ఏ మతాలకు చెందిన విద్యార్థులైనా వాళ్ళు లౌకికత్వంతోనే బాల్యంలో పెరగాలి తప్ప వాళ్ళు ఇట్లాంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని ఈ ప్రభుత్వ సంస్థల్లోకి వాళ్ళను పేరెంట్స్ కన్సెంట్ లేకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఏదో మానసికోల్లాసం పేరు మీద వాళ్ళని ఎటో తీసుకపోతే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు చాలా గురుకులాల్లో యూనిఫామ్ రాలేదు. విద్యా సంవత్సరం మొదలయ్యి దాదాపుగా 3 నెలలు అవుతున్నది. 3 నెలలు అవుతున్నా 4 నెలలు అవుతున్నా ఇప్పటికీ పిల్లలకు యూనిఫామ్ లేదు. ఇంకొక నెల అయితే చలికాలం మొదలవుతుంది, ఉలెన్ రగ్స్ లేవు. కేసీఆర్ గారు ఒక్కొక్క ఉలెన్ రగ్గు పర్సనల్గా చూసి 600 రూపాయల 3 నుంచి 400 రూపాయల విలువైన ఉలెన్ రగ్గు ప్రతి విద్యార్థికి వానకాలంలోనే వచ్చేసినట్టు చూసేవారు. దానివల్ల చలికాలంలో విద్యార్థులు చలికి తట్టుకొని మరి చదువుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో ఆనాడు చేశారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. యూనిఫామ్ లేదు, బూట్లు లేవు. ఒకవైపు ఒలింపిక్లో మనకు మెడల్ లేవని ఏడుస్తూ ఉన్నాం, మరి పిల్లలు ఆడుకోవడానికి బూట్లు ఉండాలిగా. ఇంతవరకు ఏ గురుకుల పాఠశాల కూడా బూట్లు ఇవ్వలేదు. స్పోర్ట్స్ షూస్ లేవు, ప్రభుత్వ పాఠశాలలో కూడా లేవు. ఏ గురుకుల పాఠశాలలో కూడా ఏ గురుకుల పాఠశాలలో కూడా స్పోర్ట్స్ డ్రెస్ లేదు ఇంతవరకు కూడా. మరి ఎక్కడి నుంచి విద్యార్థులు స్పోర్ట్స్ పర్సన్స్గా తయారవుతారు? ఏ విధంగా ప్లేట్లు గ్లాసులు కటోరాలు లేకపోతే ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు విద్యార్థులు. ట్రంకు పెట్టెలు కూడా ఇంటి నుంచి తెచ్చుకునే పరిస్థితి. పాతకాలం పోయిన సంవత్సరం ఇచ్చిన యూనిఫామ్ను ఈరోజు కూడా వేసుకునే పరిస్థితి. ముఖ్యమంత్రి గారు మీరు ఎప్పుడన్నా రివ్యూ చేసినారా వీటి గురించి? ఇక మూడవది, ఇది చాలా బాధాకరమైన విషయం, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు తెలంగాణ జైళ్ళల్లో ఖైదీలకు ప్రతిరోజు ఒక్కొక్క ఖైదీ మీద ప్రభుత్వం 83 రూపాయలు ఖర్చు పెడుతున్నది తిండి కోసం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తెలంగాణలో జైళ్ళల్లో ఖైదీల కోసం ఒక్కొక్క ఖైదీకి తిండి కోసం 83 రూపాయలు ఖర్చు పెడుతున్నది. తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద కేవలం 36 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. అంటే నేరాలు చేసి జైళ్ళల్లో మగ్గుతున్న ఖైదీలకేమో 83 రూపాయలు పెట్టి మంచి తిండి పెడుతున్నారు. మీరు పెట్టండి, అది కరెక్షన్ సర్వీస్ సంస్కరించే సంస్థ కాబట్టి మీరు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి భవిష్యత్తు విద్యార్థులు వాళ్ళకు మాత్రం కేవలం 36 రూపాయల 75 పైసలే ఇస్తున్నారు రోజుకు. ఖైదీకేమో 83 రూపాయల తిండి పెడుతున్నారు, విద్యార్థికేమో 36 రూపాయల 75 పైసల తిండే పెడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెయ్యి ఇచ్చేవాళ్ళు విద్యార్థులకు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, వారానికి 5 సార్లు ఎగ్స్, రాగి మాల్ట్ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు, సాయంత్రం పూట స్నాక్స్. ఈరోజు
పరిస్థితి ఎట్లయిపోయిందయ్యా అంటే మూడు సార్లు చికెన్ ఇవ్వడమే గగనం. ఆ చికెన్ ఇవ్వాలంటే 3 సార్లు ఎగ్గు బంద్ చేయాలి. ఇప్పుడు నెలకు 2 సార్లైనా మటన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక్కసారి కూడా మటన్ ఇచ్చే పరిస్థితి గురుకుల పాఠశాలలో లేదు. ఇది పరిస్థితి. ఇక 2016లో కేసీఆర్ గారు ఆనాడు ఇదంతా గుర్తించే ఈ 38 రూపాయల వరకు డైట్ ఛార్జీలు పెంచారు. కానీ ఇలా రేట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఉదాహరణకు మీకు ఎడిబుల్ ఆయిల్ అంటే వంట వండే నూనె 2017వ సంవత్సరంలో లీటరు 64 రూపాయలకు దొరికింది. ఈరోజు అదే కిలో అంటే అదే 1 లీటరు ఎడిబుల్ ఆయిల్ ఈరోజు 133 రూపాయలకు దొరుకుతున్నది. పాఠశాలలకు ఇదే సప్లై చేస్తున్నారు. ఉప్పు కేజీ 2017-18 సంవత్సరంలో కేజీ 8 రూపాయలకు దొరికేది ఉప్పు ఈరోజు 20 రూపాయలకు దొరుకుతున్నది. 2017లో కిలో ఉల్లిగడ్డలు 13 రూపాయలకు దొరికేవి. ఇదంతా డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ కలెక్టర్ దగ్గర ఖరారు చేసిన రేట్లనే నేను మాట్లాడుతున్నా. 2017లో ఉల్లిగడ్డలు 13 రూపాయలకు దొరికేది కేజీ, కానీ ఈరోజు 30 రూపాయలకు దొరుకుతున్నది. చింతపండు కేజీ 75 రూపాయలకు దొరికేది 2017లో, కానీ ఈరోజు చింతపండు 130 రూపాయలకు దొరుకుతున్నది. వెజిటబుల్స్ సగటున అన్ని వెజిటబుల్స్ కలిపి కిలో 14 రూపాయలకు దొరికేది 2017లో, ఈరోజు వెజిటబుల్స్ కిలో 18 రూపాయలకు దొరుకుతున్నది, కొంచెం తగ్గింది. సో దాదాపుగా. తర్వాత చికెన్ 2017లో 140 రూపాయలకు దొరికేది కేజీ, ఈరోజు 190 రూపాయలుగా ఖరారు చేసిండ్రు. ఎగ్స్ ఒక్కొక్క ఎగ్ 3.2 రూపీస్, ఇవాళ 6 రూపీస్ అయింది. అదేవిధంగా మటన్ కిలో 2017లో 340 రూపాయలు ఖరారు చేసిండ్రు, ఇవాళ మటన్ కిలో 650 రూపాయలు ఖరారు చేసిండ్రు. అదేవిధంగా చిల్లీ పౌడర్ 150 రూపాయలు 2017లో ఉంటే ఈరోజు 340 రూపాయలు అయింది చిల్లీ పౌడర్ కేజీ. మిల్క్ పాలు లీటర్ పాలు 2017లో 42 రూపాయలు అయితే ఈరోజు లీటర్ పాలు 60 రూపాయలుగా ఖరారు చేసిండ్రు. 2017లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రేట్లను దృష్టిలో పెట్టుకొని 38 రూపాయలు 36, 37, 38 రూపాయలుగా ఖరారు చేసింది ప్రతి విద్యార్థికి. ఈరోజు కూడా అదే రేట్ ప్రకారం వస్తుంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అదే 38 రూపాయలతోని ఈరోజు ఇవేవి రావు. అంటే విద్యార్థుల పొట్టగొడుతున్నది ప్రభుత్వం. బాల్యంలో బాగా తిని ఆడుకుంటూ పాడుకుంటూ మేధో సంపత్తిని పెంచుకోవాల్సిన విద్యార్థులు అన్నమో రామచంద్ర అని చెప్పి ఆకలితో అలమటిస్తున్నారు, సగం కడుపుతో బతుకుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, మరి మీకు విద్యా సంస్థల మీద ఏమాత్రం అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ దయచేసి అర్జెంటుగా డైట్ ఛార్జీలు పెంచండి. ఆనాడు 42 రూపాయలకు లీటర్గా ఉన్న పాలు ఈరోజు 60 రూపాయలైనాయి. అదేవిధంగా 64 రూపాయలకు లీటర్గా దొరికిన వంట నూనె ఈరోజు 133 రూపాయలైంది. అర్జెంటుగా పెంచాల్సిన అవసరం ఉంది, లేకపోతే పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు తిండి పెట్టడం లేదు. అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే తలమానికంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు వచ్చినాయి. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకొని లక్షల రూపాయల కష్టార్జితాన్ని ఆ సంస్థల దగ్గర కుమ్మరించి డాక్టర్లు కాలేరు, ఇంజనీర్లు కాలేరు. ఆనాడు కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను పెట్టిండు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పనిచేస్తున్న సబ్జెక్ట్ అసోసియేట్స్ ఎవరైతున్నారో వాళ్లకు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. మరి ఎక్కడ పోయిండు మల్లుబట్టి విక్రమార్క? సామాజిక న్యాయం అని చెప్తున్న మల్లుబట్టి విక్రమార్క గారు, మరి ఈరోజు దళిత ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్న మల్లుబట్టి విక్రమార్క గారు, మరి మీరు రేవంత్ రెడ్డి, మీరు ఆయన కొడంగల్లో, మీరు మధిర నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్య ఇస్తామని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి ఎందుకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జీతాలు ఇవ్వడం లేదు ఉపాధ్యాయులకు? గౌలుదొడ్డి అనే సంస్థను కేసీఆర్ గారు ప్రపంచ స్థాయికి తీసుకుపోయినారు.
సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ 15 నిమిషాల కోసం వస్తామన్న దానిలో 3.5 గంటలుండి అక్కడుండే విద్యార్థులను తెలుసుకొని ఇది దేశవ్యాప్తంగా మోడల్ కావాలని చెప్పేసి ఏకలవ్య మోడల్ స్కూల్స్ కూడా గౌలిదొడ్డి రెసిడెన్షియల్ పాఠశాల మోడల్లో చేస్తే ఈరోజు పరిస్థితి ఏందయ్యా అంటే గౌలిదొడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న సబ్జెక్ట్ అసోసియేట్స్కు గత 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు. అంటే తిండి పెట్టకుండా నీళ్లు పోయకుండా ఒక వ్యక్తిని ఏ విధంగా అయితే చంపుతారో ఆ విధంగా ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా మానేస్తే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అక్కడున్న విద్యార్థులు మళ్ళీ బర్రెలు గాయడానికి గొర్రెలు గాయడానికి పోతారు అన్న భావనతో కుట్రతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందనేది మాత్రం చెప్తున్నా. అదే చేయడమే కాకుండా వాళ్ళ మీద ఈ బ్రహ్మకుమారీస్ లాంటి సంస్థలు లేకపోతే అక్షయపాత్ర లాంటి సంస్థలు ఇంకెన్నో రకరకాల ధార్మిక సంస్థలను తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తున్నది. మాకు ఈరోజు కావాల్సిందంటే పెద్ద పెద్ద ఆస్ట్రోనాట్లను తీసుకురండి, బ్రహ్మకుమారీస్ కాదు, బ్రహ్మోస్ క్షిపణి తయారు చేసిన సైంటిస్టులను తీసుకురండి, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టులను ఈ పాఠశాలకు తీసుకురండి, గొప్ప గొప్ప డాక్టర్లను తీసుకురండి, లేకపోతే సైంటిస్టులను తీసుకురండి, ఇంజనీర్లను తీసుకొని ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ లేకపోతే ఇంకెవరైనా గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటే ప్రపంచాన్ని మారుస్తున్న వ్యక్తులు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలకు పరిచయం చేయించండి. అంతే తప్ప వాళ్ళ మనోభావాలతోని వాళ్ళ సంస్కృతులతోని ఆడుకోవద్దని చెప్పేసి నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా పెరిగిన రేట్లను ఆధారంగా మరి ఈ రేట్లను బట్టి అర్జెంటుగా మెస్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉన్నది. పెంచకపోతే మాత్రం పిల్లలు ఆకలితో అలమటించడం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా 80 స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టిండ్రు. తెలంగాణ స్పోర్ట్స్లో కూడా బాల్యం నుంచే విద్యార్థులు మరి క్రీడల్లో కూడా రాణించాలని చెప్పేసి. కానీ అలా స్పోర్ట్స్ అకాడమీస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జీతాలు రావడం లేదు. మొట్టమొదటిసారిగా దేశంలో ఎన్నడూ లేని విధంగా కోడింగ్ అకాడమీ అంటే పిల్లలు ఈ డిజిటల్ టెక్నాలజీస్లో వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3, వెబ్ 1, వెబ్ 2, వెబ్ 3 టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో ఈ టెక్నాలజీస్లో బాల్యం నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆదిలాబాద్లో ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా నుంచి మొదలు పెడితే అలంపూర్ దాకా, కొడంగల్ నుంచి కోదాడ దాకా పేద వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా ఆధిపత్య వర్గాలకు చెందిన విద్యార్థులలాగానే వాళ్ళ కుటుంబాలకు చెందిన విద్యార్థులలాగానే వాళ్ళు కూడా బాగా చదువుకొని డిజిటల్ టెక్నాలజీస్లో ఈ టెక్నాలజీ రెవల్యూషన్లో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మరి కోడింగ్ స్కూల్ పెడితే ఈరోజు ఆ కోడింగ్ స్కూలును కూడా మూసేసే ప్రమాదం కుట్ర జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి హయాంలో. దీన్ని కూడా మానుకోవాలని చెప్పేసి అంటే నాకు అర్థం కానిది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజలు ఈ పేద ప్రజలు అంటే ఎందుకింత ప్రతీకార వాంఛతో రగిలిపోతూ ఉన్నారు. నిన్న మహబూబ్నగర్ జిల్లాలో ఏమాత్రం నోటీసులు ఇవ్వకుండా ఆ దివ్యాంగులు అదేవిధంగా మరి పేద దళితులు గిరిజనులు వాళ్ళందరూ ఇళ్ళు కూలగొట్టినరు. ఆ శిథిలాల నుంచి ఒక విద్యార్థి స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఆ శిథిలాల నుంచి పుస్తకాలు ఏరుకుంటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంటే మరి రేవంత్ రెడ్డి గారు మీ అన్నకేమో ఒక రూలు, దుర్గమ్మ చెరువు దగ్గర తిరుపతి రెడ్డి గారికేమో 30 రోజుల నోటీస్ ఇస్తారు. మరి ఆ మహబూబ్నగర్లో ఆ గిరిజనులు దళితులు అదేవిధంగా దివ్యాంగులు వాళ్ళేం పాపం చేసినారండి? వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వండి కదా, వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి మరి వాళ్ళకు కూడా హైకోర్టు పోయే అవకాశం కల్పించండి. పట్టా సర్టిఫికెట్లు ఉన్నా కూడా వాళ్ళను కూలగొట్టిండ్రు కదా. మరి ఇలాంటి ప్రతీకార వాంఛతో రగులుతా ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారికి పేద ప్రజలంటే ఇంత ప్రతీకారం ఉన్నదో నాకైతే అర్థం కావడం లేదు. అదేవిధంగా మరి విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణలో అన్ని గురుకులాల విద్యార్థులు నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒక కమాండ్ సెంటర్ పెట్టండి. 24 గంటలు వారానికి 7 రోజులు 300 రోజులు 65 రోజులు నడిచే కమాండ్ సెంటర్ పెడితే ఈరోజు ఆ కమాండ్ సెంటర్లు మూతపడ్డాయి. మరి విద్యార్థులు పాము కాటుతో చచ్చిపోతున్నారు, తేలు కాటుతో చచ్చిపోతున్నారు. పిల్లలు అనారోగ్యానికి గురైతే ప్రిన్సిపల్లు వాళ్ళను గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుపోయే పరిస్థితి ఉంటే కానీ ఈరోజు ప్రిన్సిపల్ తల్లిదండ్రులను పిలిపించి మీ పిల్లలకు జ్వరం వచ్చింది మీరు తీసుకొని పోయి నయం చేయించండి అనే పరిస్థితికి ఈరోజు మరి విద్యాలయాలు దిగజారినాయి. దాని గురించి కూడా మరి ఆలోచించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి కేసీఆర్ గారి హయాంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్కు పర్మిషన్ ఇచ్చినా మరి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆయనే పర్మిషన్ ఇవ్వాలి. ఏ కార్పొరేట్ హాస్పిటల్కు పర్మిషన్ ఇచ్చినా ఏ టీచింగ్ హాస్పిటల్ కూడా పర్మిషన్ ఇచ్చినా కూడా దాంట్లో 2వ క్లాజ్లో
ఏమని చెప్పిండ్రు? ద హాస్పిటల్ షుడ్ గివ్ ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ టు స్టూడెంట్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్టీ ఆశ్రమ్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్ అండ్ దెన్ మాబడి స్కూల్స్ అండ్ ఎస్టీ హాస్టల్స్ అని 2వ క్లాజ్లో చాలా క్లియర్గా మరి మెన్షన్ చేసిండ్రు. కానీ ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈ పేద విద్యార్థులకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదు. అంటే మరి ప్రభుత్వం వీళ్ళతో కుమ్మక్కైందా? ఈ పేద విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోవాల్సిందేనా? మరి జగిత్యాల జిల్లాలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో వారం రోజుల వ్యవధిలోనే 2 పిల్లలు పాము కాటుతో చచ్చిపోయినరు. మరి వాళ్లకు మీలాగా ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా? వాళ్లకు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యే అర్హత లేదా? వాళ్లకు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యే అర్హత లేదా? లేకపోతే వాళ్ళు కూడా మీ పిల్లల్లాగానే మరి వేరే పాఠశాలల్లోకి, వేరే దేశాల్లోకి, వేరే రాష్ట్రాల్లోకి పోయి చదువుకునే అర్హత, అవకాశం లేదా? ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వం అని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇకపోతే ఉన్నత విద్య, మరి ముఖ్యమంత్రి గారు లండన్ పోయినరు, చాలా సంతోషం. అమెరికా పోయినరు, చాలా సంతోషం. అదేవిధంగా దక్షిణ కొరియా పోయినరు, చాలా సంతోషం. తెలంగాణను కూడా ఆ విధంగా తయారు చేయాలని మీరు అనుకుంటున్నారు, చాలా సంతోషం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దాన్ని అతీతంగా మీరు ప్రపంచంలో ఎక్కడ పోయి అక్కడ ఉండే బెస్ట్ విషయాన్ని నేర్చుకొని వచ్చి ఇక్కడ మరి మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. కానీ అక్కడ జరిగింది అది కాదు, అది మనీ లాండరింగ్ వ్యవహారం జరిగింది. అమెరికాలో స్వచ్ఛ మరి కంపెనీతో ఏదైతే చేసుకున్నారో అది సొంతం తమ్ముడితోనే మరి అక్కడ అగ్రిమెంట్ చేసుకొని ఆ కంపెనీ వచ్చి ఇక్కడ ఏదో పెట్టుబడి పెడుతుంది అంటే నాకేదో మనీ లాండరింగ్ గుర్తుకొస్తూ ఉన్నది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఏదో జరుగుతూ ఉన్నది ఇక్కడ, ఒక గూడు పుటాన్ అనేది దాంట్లో చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. రెండవది, ముఖ్యమంత్రి గారు లండన్కు పోయినరు. లండన్కు పోయి ఎంతసేపు థేమ్స్ చుట్టే, థేమ్స్ నది అంటే మన మూసీ నది లాగానే అక్కడ థేమ్స్ నది ఉన్నది. ఆ థేమ్స్ నదికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉండే వాకర్స్ ట్రాక్ ఏదైతే ఉంటుందో ఆ వాక్వేలో తిరిగిండు ముఖ్యమంత్రి, చాలా సంతోషం. ఆయనతో పాటు అధికారులు కూడా తిరిగిండ్రు. నా డౌట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు కేవలం మున్సిపల్ శాఖ మంత్రినా? మరి విద్యాశాఖ కూడా ఆయన దగ్గర ఉందిగా. మరి లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నది, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉన్నది, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఉన్నది, వరల్డ్లో నెంబర్ 7th ర్యాంక్. అదేవిధంగా కింగ్స్ కాలేజ్ లండన్ ఉన్నది. అదేవిధంగా మరి లండన్ యూనివర్సిటీ ఉన్నది, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఉన్నది. లండన్ స్కూల్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పీజీ చేసిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అక్కడే ఉన్నది. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు చదివిన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్, కింగ్స్ కాలేజ్ లండన్లో కనీసం అడుగు కూడా పెట్టలేదు రేవంత్ రెడ్డి గారు. అమెరికాలో ఉండే గొప్ప గొప్ప యూనివర్సిటీలు అడుగుపెట్టి నా ఉస్మానియా యూనివర్సిటీని, నా మహాత్మా గాంధీ యూనివర్సిటీని, నా పాలమూరు యూనివర్సిటీని, లేకపోతే నా కాకతీయ యూనివర్సిటీని, తెలంగాణ యూనివర్సిటీని, ఇంకొక యూనివర్సిటీలు ఏవైతే ఉన్నో మహిళా యూనివర్సిటీ ఏదైతే ఉందో కోటిలో, ఆ యూనివర్సిటీలు కూడా ఈ విధంగా గొప్పగా తయారు చేయాలన్న ఆలోచన మీకు లేదా? ఎంతసేపు మూసీ నది, థేమ్స్ నది పక్కపొంటి రైట్ లెఫ్ట్ ఏంటంటే ఇక్కడ 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్ ఎట్లయినా కూడా ఎన్కేసుకోవచ్చు అన్న ఆలోచనతోనే ఈ లెఫ్ట్ రైట్ చేస్తున్నారు. కానీ తెలంగాణలో దాదాపుగా కోటి మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే యూనివర్సిటీలను మార్చే ప్రయత్నం ఏది కూడా ముఖ్యమంత్రి గారు చేయడం లేదు. విద్యాశాఖకు ఒక మంత్రి లేకపోవడం, దాంట్లో బడ్జెట్ ఇవ్వకపోవడం, ఇంతవరకు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ను పెట్టకపోవడం. ఆల్మోస్ట్ 9 months అవుతుంది, ఇప్పటి వరకు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ లేరు. మరి వైస్ ఛాన్సలర్ లేకపోతే యూనివర్సిటీ ఎట్లా నడుస్తుంది? ఐఏఎస్ ఆఫీసర్లు ఎన్ని డిపార్ట్మెంట్లు చూస్తారు? వాళ్ళు పోయి యూనివర్సిటీలో విద్యార్థుల బాగోగులు ఎట్లా చూస్తారు? వాళ్ళ స్కాలర్షిప్ల గురించి ఎట్లా చూస్తారు? వాళ్ళ సిలబస్ గురించి ఎట్లా చూస్తారు? వాళ్ళ లెక్చరర్ల చదువు చెప్తున్నారు లేదా ఎట్లా చూస్తారు? ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళతో అవుతుందా? ఎక్కడ పోయిన మరి మీ సెర్చ్ కమిటీ? దీని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడడం లేదు. అందుకొరకు మేము భారత రాష్ట్ర సమితి తరఫున మేము ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అర్జెంటుగా మరి ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో 5,900 కోట్ల బకాయిలను రిలీజ్ చేసే క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా గురుకులాల్లో రావాల్సిన వసతులన్నీ కూడా అర్జెంటుగా ఇచ్చి అక్కడ ఉన్న 7 లక్షల విద్యార్థులను కూడా అర్జెంటుగా ఆదుకోవాలి. మూడవది, ధార్మిక సంస్థలతో చేసుకుంటున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాల ప్రజల కన్సెంట్ లేకుండా, తల్లిదండ్రుల కన్సెంట్ లేకుండా, రాజ్యాంగ వ్యతిరేక ఒప్పందాలు, వాటిని వెంటనే రద్దు చేసుకోవాలి. పాఠశాలల్లో గొప్ప గొప్ప వ్యక్తులను తీసుకురండి, ఆవిష్కరణ చేసిన సైంటిస్టులను తీసుకురండి, ఏపీజే అబ్దుల్ కలాంను తీసుకొచ్చిన మిసైల్ మ్యాన్లను లాంటి వాళ్ళను తీసుకురండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళని తీసుకురండి, సర్ సివి రామన్ వాళ్ళని తీసుకురండి, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళని తీసుకురండి.
అంతే తప్ప మీరు చిన్నతనంలోనే విద్యార్థులకు ఈ ఈ ధార్మిక సంస్థల ఎక్స్పోజర్ అవసరం లేదు అనేది మేము నమ్ముతున్నాం బలంగా. అదేవిధంగా మరి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా విద్యార్థి భరోసా స్కీమ్ అయితే ఉందో ఆ విద్యా భరోసాలో 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వెంటనే కూడా ప్రకటించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ప్రతి మండలానికి మీరు చేస్తారో చేయలేరో తెలియదు, కానీ మీ సొంత మండలమైనా మీ సొంత నియోజకవర్గం కొడంగల్లో అయినా కనీసం మరి మొదలుపెట్టి బడ్డు విక్రమార్క గారు మరి ఆయన మధ్యలో పెట్టుకుంటా అంటున్నారు. మీ 2 నియోజకవర్గాల ముందైతే ప్రయోగాత్మకంగా చేసి మీ ఇంటర్నేషనల్ విద్య అంటే ఏందో డిఫైన్ చేయండి. మీ సిలబస్ ఏంది? విద్యార్థులను జయం కోరుతున్నారు. ఫ్యాకల్టీ అమెరికా నుంచి వస్తారా, ఆస్ట్రేలియా నుంచి వస్తారా, లేకపోతే ఆఫ్రికా నుంచి వస్తారా, లేకపోతే రష్యా నుంచి వస్తారా? ఒకసారి క్లియర్గా డిఫైన్ చేయండి. విద్యార్థులు ఒక 8 సంవత్సరాలు మీ స్కూల్లో చదివిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఏమవుతారు అనేది క్లియర్గా డిఫైన్ చేయండి. దాని మీద చర్చ పెట్టండి. విద్యా కమిషన్ అంటున్నారు. విద్యా కమిషన్ పెట్టినంత మాత్రాన అది కంటి తుడుపు చర్యగానే మిగిలిపోతుంది. మీరు బడ్జెట్ ఇవ్వకపోతే మీరు ఇచ్చే బడ్జెట్లో 90% శాలరీస్కే పోతున్నది. మరి విద్యార్థులకు వాలీబాల్ ఎక్కడ దొరుకుతుంది, క్యారమ్ బోర్డు ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే ఎక్స్కర్షన్స్ కూడా ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే వాళ్ళు విదేశాలకు పోవాలంటే ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళకు మిగతా స్కాలర్షిప్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళకు మంచి తిండి ఎక్కడి నుంచి దొరుకుతాయి? మీరు ఇచ్చే అరకొర బడ్జెట్లో దాని గురించి కూడా ఆలోచించాలి. డైట్ ఛార్జీలను అర్జెంటుగా పెంచాలి. అర్జెంటుగా డైట్ ఛార్జీలు పెంచాలి. ఎందుకంటే జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు 83 రూపాయల తిండి తింటున్నారు. మాకు అభ్యంతరం లేదు, వాళ్ళకి మంచిగానే పెట్టండి, సంతోషం. కానీ విద్యార్థులకు మాత్రం 36 రూపాయలు మాత్రమే ఇవ్వడం అంటే సగానికి సగం తగ్గించినట్టు. దానివల్ల విద్యార్థుల మనోవికాసం అనేది జరగదు. అందుకొరకు అర్జెంటుగా డైట్ ఛార్జీలు 70 రూపాయలు వాళ్ళకు కూడా చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫామ్, అదేవిధంగా బూట్లు అలాంటివన్నీ కూడా వెంటనే ఇవ్వండి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఏవైతే ఉన్నాయో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు, తర్వాత స్పోర్ట్స్ అకాడమీస్, కోడింగ్ అకాడమీస్, ఈ స్పెషలైజ్డ్ అకాడమీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా బలోపేతం చేయండి. బలోపేతం చేసి వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వండి. ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరెందుకు ఇవ్వలేరు? సో ఇవ్వండి, ఇంకా ఎక్కువ ఇవ్వండి. అబ్సల్యూట్లీ నాట్ ఎ ప్రాబ్లం. సో అదేవిధంగా బీసీలను వెంటనే నియమించాలి. అదేవిధంగా మరి మానసిక ఉల్లాసం కోసం, విద్యార్థులలో ఆత్మహత్యల నివారణ కోసం మంచి మంచి ఫౌండేషన్స్ ఉన్నాయి. రోషిని ఫౌండేషన్ ఉంది, అదేవిధంగా రకరకాల సైంటిఫిక్ ఫౌండేషన్స్ ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి మరి విద్యార్థులకు ట్రైనింగ్ ఇప్పించండి. దానివల్ల వాళ్ళ లోపల మంచి మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. జై తెలంగాణ. అంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ హైడ్రా మీద కాదు, కానీ మీరు అడిగిండ్రు కాబట్టి నేను చెప్తున్నా. ధనవంతులకు ఒక న్యాయం, పేదలకు ఇంకొక న్యాయం ఉండకూడదు. ఇది అనాదిగా చెరువులను కాపాడుకోవాల్సింది, దాంట్లో డౌట్ లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చెరువులను కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఆనాడు కాకతీయులు వాళ్ళు చెరువులను నిర్మించే ఇక్కడ ఈ ఈ సంస్కృతిని కానీ సమాజాన్ని, నాగరికతను రక్షించిండ్రు. ఆసఫ్ జాహీలు కూడా అదే పని చేసిండ్రు. అదేవిధంగా నిజాం నవాబులు కూడా అదే పని చేసిండ్రు. సో చెరువులను తప్పనిసరిగా రక్షించుకోవాలి. కానీ దీంట్లో పాయింట్ ఏంటంటే ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం జరగకూడదు. అందరికీ అవకాశం ఇవ్వాలి. మరి ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్ళకి ఆల్టర్నేటివ్ జాగా చూపించాలి. వాళ్ళు ఎక్కడ పోతారండి? నిన్న మహబూబ్నగర్లో ఇల్లు ఊలగొట్టిండ్రు. రాత్రి వచ్చి 400 మంది పోలీసులు ఊలగొట్టిండ్రు. మరి ఆ 400 మంది పోలీసులు దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు పోలే? సింపుల్ విషయం, ఎందుకు పోలే? సో అంటే ఇక్కడ వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయం. వాళ్ళ విషయంకి వచ్చే వరకు లీగల్ ప్రాసెస్, హైకోర్టు పోవడానికి టైము అదంతా ఇస్తున్నారు. మరి పేదల దగ్గర వరకు బడాబడి కొలగొడుతున్నారు. అంటే వాళ్ళకి ఎవరు లేరా? ఆ యూనిఫామ్ వేసుకున్న ఒక అమ్మాయి శిథిలాల నుంచి పుస్తకాలు ఏరుకుంటుంటే ముఖ్యమంత్రి గారికి నిజం పడుతుంది అసలు? నాకు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు దీని గురించి. ధనవంతులు అయితే పోతారండి, వాళ్ళ స్కూల్లోనే ఇళ్ళకి తెచ్చుకుంటారు. అవసరం కొంటే ట్యూటర్లను కూడా ఇళ్ళకి తీసుకొచ్చి చదివించుకుంటారు వాళ్ళ పిల్లలను. పేదలకు ఆ పరిస్థితి లేదు, అందుకొరకే వాళ్ళు పేదలుగా మారిపోయినారు. యూనిఫామ్ వేసుకున్న అమ్మాయి పుస్తకాలు ఏరుకుంటుంటే ఎట్లా చూస్తాను? వాళ్ళ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? వాళ్ళు వచ్చి ప్రభుత్వ స్థలాల్లో భూములు వేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? పట్టాలు ఇచ్చిండ్రు కదా ఇంతకుముందు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు క్లియర్గా చెప్పిండ్రు, పట్టాల భూమి కదా అది. చాలా చోట్ల ఉన్నాయి. మరి అప్పట్లో మరి FTL, బఫర్ జోన్ అవన్నీ డిఫైన్ చేసిన అధికారులు అప్పుడు పర్మిషన్లు ఎట్లా ఇచ్చిండ్రు?
ఆ పేద మధ్యతరగతి వాళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? వాళ్ళకి ఇల్లు కావాలంటుంది. బతుకు తెరువు కోసం పట్టణ ప్రాంతాలకు వస్తారు. ఇప్పుడు దేవరకొండలో బతుకు తెరువు దొరికితే సింగరేణి కాలనీకి వచ్చి ఎందుకు బతుకుతారు బంజారా సోదరులు? సింపుల్ విషయం. సింగరేణి కాలనీకి వస్తున్నారు, వచ్చి ఆ రేకుల షెడ్లలో బతుకుతున్నారంటేనే చాలా క్లియర్గా అర్థమైతే అక్కడ జీవితం లేదు, ఇక్కడ జీవితం బాగుంటుందని ఆశతో వస్తారు. ఇక్కడ కూడా నువ్వు వాళ్ళ శిథిలం చేస్తే మరి ఎక్కడ పోవాలి వాళ్ళు? దెన్ షో ద ఆల్టర్నేటివ్ ల్యాండ్, షో ద ఆల్టర్నేటివ్ స్పేస్ టు లివ్, then show them alternative accommodation and then show them alternative comfort, then treat them as if they are your own brothers and sisters. There cannot be one law for Tirupati Reddy and another for poor people and physically disabled people, Dalits and Girijans in other districts. So దీన్ని మేము అర్జెంటుగా మేము ఖండిస్తున్నాం. ఇది ప్రభుత్వం అలాంటివి మానుకోవాలి. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళ బతుకు తెరువు కోసం వచ్చిండ్రు. వాళ్ళకి దే హ్యావ్ టు షో ఆల్టర్నేటివ్ ల్యాండ్. గవర్నమెంట్, ఇట్ ఈస్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ. దే ఆర్ ద ఓటర్స్ ఆఫ్ ది స్టేట్ and they pay the taxes and you gave electricity connection, you gave water connection, you gave pattas, and even then you are demolishing their homes. So and then you are not giving an opportunity. అసలు ఆపర్చునిటీ ఇవ్వడం లేదు. ఆపర్చునిటీ ఇవ్వకపోతే మరి వాళ్ళు ఎట్లా కోర్టుకి ఎట్లా పోతారు? కోర్టుకు పోవడానికి కూడా డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. కోర్టుకి ఎవరి దగ్గర పోవాలనే తెలియదు, ఎట్లా పోవాలో తెలియదు. వాళ్ళ గోస ఎట్లా ఉంటుంది కోర్టు. సో చాలా ఘోరం. నేను అందుకొరకే చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేసి, దిస్ మై లాస్ట్ స్టేట్మెంట్. ప్రజల పాలన కాదు, ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన. ప్రజల మీద ప్రతీకార పాలన జరుగుతూ ఉన్నది. అర్జెంటుగా ప్రభుత్వం మానుకోకపోతే మాత్రం పెద్ద విప్లవం వస్తుంది తెలంగాణలో. సో ఇదే మేము చెప్పాలనుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జైతన్. నేను ముఖ్యమంత్రి గారు వారు అక్షయ పాత్ర అనేది మేము మధ్యాహ్న భోజన పథకంలో పెడతాము, అది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాము, మొట్టమొదట ప్రయోగం కొడంగల్లో చేస్తామని అన్నారు. బెంగళూరులోనే దీని మీద పెద్ద, కర్ణాటకలోనే దీని మీద పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. అక్షయ పాత్ర అనే ఒక ధార్మిక సంస్థకు వాళ్ళ కొన్ని సెట్ బిలీఫ్స్ ఉన్నాయి, రైట్, సెట్ ఐడియాస్ ఉన్నాయి. సో ఈ స్కూల్స్, కాలేజెస్ ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా దే ఆర్ ఆల్ సెక్యులర్ ఇన్స్టిట్యూషన్స్. అర్థమైందా? సెక్యులర్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రభుత్వమే డిసైడ్ చేయాలి మెనూ ఏంటనేది. అర్థమైందా మీకు? సో ప్రభుత్వం డిసైడ్. ఇప్పుడు వాళ్ళు ఎగ్ సప్లై చేయరు, వాళ్ళు మటన్, చికెన్ పెట్టరు, మరి పిల్లలకి ఎట్లా దొరుకుతుంది? అర్థమైందా మీకు? సో అది మేము అట్లాంటి సెక్యులర్ కాని సంస్థలను మీరు దయచేసి ఆలోచించకండి. 90% ఆఫ్ ద పీపుల్ ఇన్ తెలంగాణ దే ఈట్ నాన్ వెజ్. దెన్ పిల్లలకి ఎట్లా వస్తుంది? తల్లిదండ్రులు ఇళ్లలో నాన్ వెజ్ ఉంటారు, స్కూళ్ళల్లో మరి నాన్ వెజ్ పెట్టకపోతే పిల్లలకు యానిమల్ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే మా పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ప్రశ్న. ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. కేసీఆర్ గారు విద్యా వ్యవస్థను 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు డికేడ్స్ ముందరికి తీసుకుపోయాడు. అందుకొరకే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు గురుకులాల్లో సంవత్సరానికి 3 డాక్టర్లు 4 డాక్టర్లు తయారయ్యారు ఒక్క కాలేజ్ నుంచి. ఈరోజు 300 నుంచి 400 500 మంది డాక్టర్లు ఒక్కొక్క కాలేజ్ నుంచి తయారవుతున్నారు. ఓకే, ఒకప్పుడు కేవలం 4-5 మెడికల్ కాలేజీలే ఉండేవి. గాంధీ, ఉస్మానియా, కాకతీయ 3 మెడికల్ కాలేజీలు, ఇంకొక 2-3 ఎక్స్ట్రా వచ్చినాయి. ఈరోజు దాదాపుగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది ఆల్మోస్ట్, రైట్. సో విద్యా వ్యవస్థను ఒక్కసారి క్వాంటమ్ లీప్ తీసుకుపోయి ఇంకెక్కడో ప్రొఫెషనల్ కాలేజెస్, ఫిషరీస్ కాలేజెస్, ఫారెస్ట్ కాలేజెస్, గురుకుల సైనిక్ కాలేజెస్, దేశంలోనే మొట్టమొదటిసారిగా అమ్మాయిల కోసం సైనిక పాఠశాలలు పెట్టిండ్రు కేసీఆర్ గారు. మీకు కావాలంటే బీబీనగర్లో చూడండి. మ్యూజిక్ కాలేజెస్ పెట్టిండ్రు, రైట్. కానీ ఈరోజు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదు రేవంత్ రెడ్డి హయాంలో. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నిజానికి ముఖ్యమంత్రి గారు ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్నారు. అసలు ఇంటర్నేషనల్ స్కూల్లో ఏంటి సిలబస్? ముఖ్యమంత్రి డిఫైన్ చేయాలి. ఇంటర్నేషనల్ స్కూల్లో ఉపాధ్యాయులు ఇంటర్నేషనలా, విద్యార్థులు ఇంటర్నేషనలా? సిలబస్ ఇంటర్నేషనలా లేకపోతే బిల్డింగ్ ఇంటర్నేషనలా? అక్కడ చదివిన విద్యార్థులు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి పోతారా? ఏంది అసలు? వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అనే దాని మీద ముఖ్యమంత్రి క్లారిఫై చేయాలి. మూడవది, ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో ఉన్న ఒక్కొక్క కులానికి ఒక్కొక్క స్కూల్ ఎందుకు, అన్ని కులాలను కలిపి ఒకటి పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారి అవగాహన రాహిత్యానికి నిజంగా నవ్వొస్తున్నది. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎట్లుంటున్నాడు? అది విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నారు.
ప్రతి గురుకుల పాఠశాలల్లో కూడా వెదర్ ఇట్ ఈస్ జనరల్ గురుకులం, వెదర్ ఇట్ ఈస్ ఎస్సీ గురుకులం, ఎస్టీ గురుకులం, బీసీ గురుకులం, మైనారిటీ గురుకులం ఆర్ ఎనీ గురుకులం, అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. నేను ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మీకు జీవోలు చూపిస్తా, ముఖ్యమంత్రి గారిని కూడా పోయి చూసుకోమని, అధికారులను చెప్పించుకోమని చెప్పండి, బికాజ్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ రిపోర్టింగ్ టు. సో ప్రతి చోట కూడా అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఎస్సీ డిపార్ట్మెంట్లో ఉండే గురుకులాల్లో ఎస్సీ సప్లై నుంచి నిధులు వస్తాయి, ట్రైబల్ గురుకులాలకు ట్రైబల్ సప్లై నుంచి నిధులు వస్తున్నాయి, రైట్. సో బీసీ వర్గాలకు బీసీ వర్గం నిధులు వస్తున్నాయి. కానీ బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు కూడా చదువుతున్నారన్న విషయం ముఖ్యమంత్రి గారు తెలవడం లేదు. అదే నేను చెప్తున్నా, ఆ కనీసమైన అవగాహన కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు విద్యా వ్యవస్థను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ విద్యా వ్యవస్థను తిండి పెట్టకుండా, జీతాలు ఇవ్వకుండా, యూనిఫామ్ ఇవ్వకుండా, బూట్లు ఇవ్వకుండా, బీసీలను నియమించకుండా చంపుతా ఉన్నాడు. ఇవాళ లెక్చరర్లను తొలగించడం కాదు, ఇప్పుడు గురుకుల పాఠశాలలో సంక్షేమ భవన్లో రోజు 100 మంది టీచర్లు మాకు ట్రాన్స్ఫర్లు అక్కడైనా ఇక్కడైనా అదైనా ఇదైనా మా ఉద్యోగాలు మా జీతాలు రావట్లేదని చేస్తూ ఉన్నారు. యూనియన్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. మరి విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఈ సంక్షేమ భవన్ల ముందర, ప్రజాభవన్ ముందర అర్జీలతోని పడిగాపులు కాస్తుంటే మన విద్యార్థులకు ఎక్కడ చదువు చెప్తారు? చాలా ఇంటర్మీడియట్ కాలేజీల్లో పిల్లల్ని తీసుకున్నారు, ఉపాధ్యాయులు లేరు. ఇది వాస్తవం. పిల్లల్ని తీసుకున్నారు, ఉపాధ్యాయులు లేరు. మరి ఎట్లా చెప్తారు చదువు? ఎవరు అడగాలి? తల్లిదండ్రులకు మా అక్కడ పెడితే ఉపాధ్యాయులే తల్లై తండ్రై బతికిస్తారనుకున్నారు. కానీ ఇవాళ వాళ్ళు పొలాల నుంచి, ఇవాళ సోయింగ్ సీజన్, పొలాలన్నీ వదులుకొని ఇవాళ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలకు ఏం చదువు చెప్తున్నారు చూసే పరిస్థితి ఉన్నది తెలంగాణలో. సో అదో పాతాళానికి దిగజారిపోయింది విద్యా వ్యవస్థ. దృష్టి మరల్చడం కోసమే ముఖ్యమంత్రి గారు ఈ హైడ్రా లేకపోతే అదనో ఇదనో చేస్తున్నాడు తప్ప నిజానికి స్థూలంగా మౌలికంగా తెలంగాణకి ఏం జరగాలనో అది జరగడం లేదు. ప్రజల మీద ప్రతీకార పాలన జరుగుతుంది అనేది మేము చెప్పాలనుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.